నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ మేడం. చాలా మందికి ఈ మేనరికాలు పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా ఒకటే ఫ్యామిలీలో ఉండి. కొంతమందికి ఏమో ఆరోగ్యకరంగా పిల్లలు పుడతారు. ఎక్కువ ఛాన్సెస్ భయపడేది చాలా మంది ఏమంటే ఈ జెనెటికల్ డిజార్డర్స్ తోటి లేదంటే మెంటల్గా రిటార్డెడ్ తోటి పుట్టడం కానీ కొన్ని ఉంటాయి కదా, అది ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? మేనరికంకి సంబంధించినప్పుడు ఎక్కువగా మనం థాలసీమియా, సికిల్ సెల్ అనీమియా, హియరింగ్ లాస్, పుట్టుకతోటి చెవుడు ఉండడం, పుట్టుకతోటి బ్లైండ్నెస్ ఉండడం, మెంటల్ రిటార్డేషన్, సీజర్ డిజార్డర్స్, ఇవి చాలా ఎక్కువ అనమాట. సో మేనరికం చేసుకోవాలనుకున్నప్పుడు ఒకటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ముందే వచ్చి జెనెటిక్ టెస్ట్ చేయించుకోవాలన్నమాట. ఈ మేనరికంలో ఏమవుతుందంటే అబ్బాయి అమ్మాయికి ఏమన్నా జెనెటిక్ లోపాలు క్యారియర్స్ అయి ఉండే ఛాన్సెస్ ఉందా, ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ కి వీళ్ళు క్యారియర్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మనకు నార్మల్ గానే కనిపిస్తారు, బట్ మనం ఈ టెస్ట్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది వాళ్ళు ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్ కి క్యారియర్ అవుతున్నారా. ఒకవేళ అబ్బాయి అమ్మాయి ఇద్దరు సేమ్ జెనెటిక్ డిజార్డర్ కి క్యారియర్ అయ్యారనుకో, దెన్ వాళ్ళకి పుట్టబోయే పిల్లలు 25% రిస్క్ ఉంటుంది అనమాట. దే కెన్ హ్యావ్ ఎ అబ్నార్మల్ చైల్డ్ అనమాట. సో అందుకోసమే వాళ్ళు పెళ్లి కాకముందుకే ఒక్కసారి జెనెటిక్ కౌన్సిలర్ దగ్గరికి వచ్చేసి క్లినికల్ జెనెటిక్స్ హాస్పిటల్కి వచ్చేసి ఒకసారి టెస్ట్ చేయించుకుంటే మనం ఎలా జాతకాలు చూసుకుంటాము, దిస్ ఈస్ అ టైప్ ఆఫ్ జెనెటిక్ జాతకం లాగా అనమాట. సో వీళ్ళు చేసుకోవద్దా లేదా, ఏమన్నా రిస్క్ ఉంటుందా అనేది చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లిళ్ళు చేసుకున్నారు, మేనరికం ఆల్రెడీ చేసుకున్న తర్వాత ఏంటి అని అంటే వాళ్ళు కూడా ముందే రావచ్చు. పిల్లలు కన ముందుకే ఒకసారి ప్లానింగ్ ఫర్ ద ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఒక్కసారి వచ్చారనుకోండి, వాళ్ళకు కూడా ఈ టెస్ట్ ఒకసారి చేయిస్తే వాళ్ళు ఏ జెనెటిక్ ప్రాబ్లమ్ ని క్యారీ చేస్తున్నారు అదొకసారి చూసుకున్నాం అనుకోండి. సో లోపల బేబీకి మనం టెస్ట్ చేసుకోవచ్చు, ఈ బేబీ కూడా ఎఫెక్ట్ ఉంటుందా లేదా అనేసి 3rd month లోనే టెస్ట్ చేసుకొని మనం నిర్ధారణ చేయొచ్చు అనమాట, బేబీ ఎఫెక్ట్ ఉంటుందా లేదా. ఆల్రెడీ ఈ మేనరికంలో పెళ్లి చేసుకున్న తర్వాత కొంతమందికి మల్టిపుల్ అబార్ట్స్ అవుతాయి కదా, ఒకటి లేదంటే ఫస్ట్ ఆల్రెడీ ఒక కిడ్ ఉన్నారు, కొంచెం ఈ అబ్నార్మాలిటీ ఉందనుకోండి, సెకండ్ కిడ్ ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళు సెకండ్ కిడ్ ప్లాన్ చేసేటప్పుడు వాళ్ళకి అలాంటి డిజార్డర్ రాకుండా ఉండడానికి ఏమన్నా ప్రివెన్షన్ కానీ లేదంటే వాళ్ళు ఎలా డిటెక్ట్ చేసుకోవచ్చు? సో వాళ్ళు ఫస్ట్ బేబీకి ఎప్పుడు ఒకవేళ ఫస్ట్ బేబీ ఎఫెక్టెడ్ అయింది, వీళ్ళు మేనరికం ఉన్నా లేకున్నా కానీ ఆ కొన్ని కమ్యూనిటీస్లో ఈ చెడు జీన్స్ అనేవి వాళ్ళ వంశపారంపర్యంలో వాళ్ళను తిరుగుతూ ఉంటాయి అనమాట. సో ఆల్టర్నేటివ్గా వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తే వాళ్ళకి టెస్ట్ చేస్తే ఇద్దరు మేనరికం కాకున్నా ఒకవేళ అయినా కానీ ఆ జీన్స్ అనేవి వాళ్ళిద్దరిట్లో ఉంటాయి. సో కాబట్టి ఎఫెక్టెడ్ బేబీ ఎవరున్నారో వాళ్ళని తీసుకొని హాస్పిటల్కి వస్తే ఫస్ట్ ఎఫెక్టెడ్ బేబీ మీద జెనెటిక్ టెస్ట్ చేయాలి. జెనెటిక్ టెస్ట్ చేసిన తర్వాత మనం టిల్ నౌ 20,000 జెనెటిక్ డిజార్డర్స్ ని కనుక్కున్నాం, 20,000+ జీన్స్ ని విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ జెనెటిక్ డిజార్డర్స్ ని కనుక్కున్నాం అన్నమాట. సో ఈ బాబుని కూడా 20,000 జీన్స్ చెక్ చేస్తాం ఈ బాబులో, చేసేసి ఆ బాబుకి ఏ జీన్ కి డిఫెక్ట్ ఉంది అనేది అది రిపోర్ట్ వస్తుంది. ఇట్ విల్ టేక్ 4 to 5 weeks టైం. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ ఈ బాబుకి ఏబిసి జీన్ అని డిఫెక్ట్ ఉంది, సో సేమ్ ఏబిసి జీన్ పేరెంట్స్ ఇద్దరిలో చెక్ చేసుకోవచ్చు. సో పేరెంట్స్ ఇద్దరిని చెక్ చేసి చూస్తే మనం వాళ్ళిద్దరు కూడా క్యారియర్ స్టేజ్ లో ఉంటారు. సో దెన్ నెక్స్ట్ బేబీకి వాళ్ళు ప్లాన్ చేసిన తర్వాత సో ఇమీడియట్లీ ఫస్ట్ 3 months మన దగ్గరికి వస్తే కొంచెం కొరియోనిక్ విల్లస్ టిష్యూ, కొరియోనిక్ విల్లస్ అంటే ఒకటి ప్లాసెంటల్ టిష్యూ ఉంటుంది అనమాట, ఫీటస్ టిష్యూ. ఆ టిష్యూ తీసేసి ఇదే సేమ్ జీన్ ని మళ్ళీ ఫీటస్ లో చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసేసుకొని ఈసారి కూడా బేబీ ఎఫెక్ట్ అవుతుందా, ఈసారి బేబీ క్యారియర్ గా ఉందా పేరెంట్స్ లాగా, ఆర్ ఫస్ట్ బేబీ లాగా ఎఫెక్ట్ అయిందా, ఆర్ ఇట్ ఈస్ ఎ నార్మల్ బేబీ అనేది మనం విత్ ఇన్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే కనుక్కోవచ్చు అనమాట. సో దట్ విల్ గివ్ దెమ్ ఏ వెరీ గుడ్ న్యూస్. ఆర్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ డిఫెక్ట్ ఉందనుకో, దెన్ ఆప్షన్ విల్ బి లెఫ్ట్ టు ద పేషెంట్. ఉంచుకుంటారా మరి తీయించుకోవడము, నెక్స్ట్ ఆప్షన్ విల్ బి లెఫ్ట్ టు ద పేరెంట్స్. అట్లీస్ట్ వాళ్ళకి తెలుస్తుంది మరి మేము ఉంచుకోవాలా లేదా అనేసి, అది డిసిషన్ వి షుడ్ లీవ్ టు ద parents. Yeah.